నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభావ్కు స్వాగతం. పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ. ఈరోజు కార్యక్రమంలో పిల్లల్లో తట్టు హోమియో వైద్యం, ప్రాణాల్ని నిలిపే సిపిఆర్, మోకాళ్ల నొప్పులు ఉపశమన మార్గాలు, ఇంకా సమస్య సలహా హెల్త్ టిప్. అన్ని టీకాలు ఇప్పించినప్పటికీ పిల్లల్ని కొన్ని రకాల జబ్బులు వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి వాటిలో తట్టు ఒకటి. మీజిల్స్, ఎంఎంఆర్ టీకాలను ఇప్పించినప్పటికీ కొంతమంది పిల్లల్లో అప్పుడప్పుడు తట్టు వ్యాధి కనిపిస్తూనే ఉంటుంది. పిల్లల్ని తీవ్రంగా బాధించే తట్టు వ్యాధికి హోమియో వైద్యంలో లభించే ఔషధ చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తడపర లేదా తట్టు అనేది 5 ఏళ్లలోపు పిల్లల్లో చాలా సాధారణంగా కనిపిస్తుంది. సాధారణ జలుబు మాదిరే తట్టు కూడా వైరస్ మూలంగా పిల్లలకు సోకుతుంది. ముక్కు నుంచి స్రావాలు కారుతూ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతూ ఉంటుంది. తట్టు వ్యాధి ముందుగా జలుబు, దగ్గుతో మొదలవుతుంది. తరువాత బుగ్గల లోపలి భాగంలో తెల్లటి మచ్చలు కనిపిస్తాయి. ఆపై ఒళ్లంతా మచ్చలు, దద్దుర్లతో వ్యాధి తీవ్రంగా మారుతుంది. దీనికి తోడు జ్వరం తీవ్రత కూడా పెరుగుతుంటుంది. మెడకు ఇరువైపులా లింఫ్ గ్రంథులు వాచి బాగా నొప్పి పెడుతుంటాయి. పిల్లల్ని బాధించే తట్టు గురించిన పూర్తి వివరాల్ని ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి మాటల్లో ఇప్పుడు విందాం. వ్యాధులని 2 తరగతులుగా విభజిస్తారు. ఒకటి తరుణ వ్యాధి అని, 2 దీర్ఘ వ్యాధి అని. ఇప్పుడు తరుణ వ్యాధుల దగ్గరకు వచ్చేవాడికి అంటువ్యాధులన్నీ తరుణ వ్యాధుల కింద వస్తాయి. ఇప్పుడు తడప తీసుకోండి, అదొక అంటువ్యాధి, తరుణ వ్యాధి కూడా. తర్వాత మీజిల్స్లో ప్రత్యేకమైన లక్షణాలు ఏంటంటే జ్వరం ఉంటుంది, శరీరం మీద తట్టు, అది ఇరప్షన్స్ ఉంటాయి శరీరం మీద. సాధారణంగా ఆ క్రిములు శరీరంలో ప్రవేశించిన రోజునే రాదు ఈ జ్వరం. కొన్ని రోజులు ఉండి 10-12 రోజుల తర్వాత జ్వరం వస్తుంది. దీన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అని కూడా అంటారు. తర్వాత ఈ రోగి నోరుగాని పరిశీలించినట్టయితే మొదట్లో మచ్చలు ఉంటాయి, కోప్లిక్ స్పాట్స్ అంటారు. ఈ లక్షణాలను బట్టి మనం జలుబు ఉంటుంది. కొన్ని సందర్భాల్లో దగ్గే కాదు, న్యూమోనియా కూడా వస్తుంది. ఈ లక్షణాలన్నిటిని దృష్టిలో పెట్టుకుని మనం ప్రత్యేకంగా ముఖ్యమైనటువంటి హోమియో ఔషధాలను వాడుకుంటే ఈ బాధలు తేలిగ్గా తగ్గిపోతాయి. హోమియోలో ప్రత్యేకంగా ఎకనైట్, బ్రయోనియా, జెల్సిమియం, పల్సెటిల్లా ముఖ్యమైనటువంటి ఔషధాలు మీజిల్స్ రోగులకి. పిల్లల్లో తట్టు అనేది దానంతటా అది ప్రమాదకరం కాకపోయినా దాని మూలంగా వచ్చిపడే సమస్యలు ప్రమాదకరంగా పరిణమిస్తుంటాయి. తట్టు మూలంగా పిల్లలకు బ్రాంకైటిస్, నిమోనియా వంటి విపత్తులు వచ్చి పడుతుంటాయి. 1000 మందిలో ఒకరికి మెదడువాపు వ్యాధి కూడా వచ్చే ప్రమాదం ఉంది. సకాలంలో పిల్లలకు టీకాలు ఇప్పించటం ద్వారా తట్టు వ్యాధిని చాలా వరకు నివారించొచ్చు. హోమియోలో మార్బిలైనం అనే ఔషధం తట్టు వ్యాధికి టీకాలాగా పనిచేస్తుంది. పిల్లలు తట్టు లేదా తడపరతో బాధపడుతున్నప్పుడు ఎకోనైట్, బ్రయోనియా, జెల్సిమియం, పల్సటిల్లా వంటి ఔషధాలను వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఔషధాలను ఎంపిక చేసుకునే తీరుతెన్నెలను డాక్టర్ మాటల్లో ఇప్పుడు విందాం. ఎకోనైట్ వచ్చినప్పటికీ చలి పెడుతుంటుంది, తర్వాత చాలా అస్థిమితంగా ఉంటాడు, ఒళ్ళు నొప్పులు, మొహం ఎర్రగా ఉంటుంది. బ్రెయిన్ రేగికి అస్థిమితం లేదు, చాలా రెస్ట్, కామ్గా ఉంటాడు. దగ్గు ఎక్కువగా ఉంటుంది, ఛాతీలో నొప్పి, రాత్రిపూట బాధలు ఎక్కువ, దాహం ఉంటుంది. ఈ లక్షణాలను గుర్తుపెట్టుకుని బ్రెయిన్గా వాడుకోవాలి. జెల్సిమియం రోగి డల్గా ఉంటాడు, కూర్చుంటే కళ్ళు తిరుగుతుంటాయి, డల్, డ్రౌజీ. తర్వాత డ్రూపీ ఐలిడ్స్, కళ్ళు మూసుకుపోతుంటాయి, జ్వరం ఉంటుంది, దాహం ఉండదు. బ్రెయిన్కి దాహం ఉంటుంది, ఎకనైట్కి భయం ఉంటుంది,
జెల్సీమియంకేమో మగతగా డల్గా ఉంటాడు. తర్వాత ఆలోచించదగినటువంటి ఔషధం పల్సటిల్లా. పల్సటిల్లాలో దగ్గు ఎక్కువ, కళ్ళ పచ్చగా పోతుంటుంది, చల్లటి గాలి కావాలి. ఈ లక్షణాలను దృష్టి పెట్టుకుని పల్సటిల్లా వాడుకుంటే వ్యాధి తేలిగ్గా తగ్గిపోతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోదగినటువంటి అంశం మరొకటి ఉంది. ఈ మీజిల్స్ కూడా ఈ రోజున టీకాలు వచ్చాయి. ఆ టీకాల విషయంలో కొంతమంది టీకాలు సరిపడవు అంటారు. ముఖ్యంగా టీకాలు సరిపడిన వ్యక్తులు ఎవరై ఉంటారంటే కోడిగుడ్లకి ఎలర్జీ ఉన్న వ్యక్తులు ఈ టీకాలు వాటి సరిపడవు. గుర్తుపెట్టుకోండి. ఈ కోడిగుడ్లకు కానీ ఎలర్జీ కానీ ఉంటే మీజిల్స్ టీకాలు వేయించుకోకూడదు. మీజిల్స్కి ఏమి ఇబ్బంది లేకుండా మార్బులైనం అనే ఔషధాన్ని వాడుకుంటే అది టీకాగా పనిచేస్తుంది. ఈ మార్బులైనం ఒక డోసు వేసుకుంటే చాలు, అది ప్రివెంటివ్గా పనిచేస్తుంది. మీజిల్స్ వ్యక్తులకి చెప్పిన ఔషధాలన్నీ కూడా 4 గంటలకు ఒకసారి 30 పవర్లో వేసుకోవాల్సి ఉంటుంది. వ్యాధి వెనక్కి తిరిగిన తర్వాత రోజుకి 4-6 సార్లు కాకుండా 2 సార్లు వేసుకున్నా సరిపోతుంది. ఏ రకమైనటువంటి కాంప్లికేషన్స్ లేకుండా ఒడ్డున పడతారు. జెల్సీమియం పిల్లల్లో కనిపించే తట్టుకు హోమియోలో మరొక మంచి ఔషధం. జ్వరంతో పాటు ఒంటి మీద దద్దుర్లు కనిపిస్తుంటాయి. పిల్లలు నీరసంగా నిస్త్రాణగా ఉంటారు. కనురెప్పలు వాలిపోయుంటాయి. మగతగా ఉంటారు. ముక్కులో స్రావాలు కారుతుంటాయి. జెల్సీమియం పిల్లలకు నొప్పి వెన్నులో పైకి కిందకి పాకుతున్నట్టుగా ఉంటుంది. ఇదొక ప్రత్యేకమైన లక్షణం. పిల్లల్లో తట్టు వ్యాధికి మరొక మంచి ఔషధం పల్సటిల్లా. బయట ఎంత వేడిగా ఉన్నప్పటికీ పల్సటిల్లా పిల్లలకు మాత్రం ఒంట్లో చలి పెడుతుంటుంది. దగ్గు బాగా వేధిస్తుంటుంది. కఫం ఆకుపచ్చగా ఉంటుంది. దగ్గు మూలంగా స్థిమితంగా పడుకోలేక మాటిమాటికి లేచి కూర్చుంటూ ఉంటారు. ఇలాంటి పిల్లలకు పల్సటిల్లా బాగా పనిచేస్తుంది. పైన చెప్పుకున్న ఔషధాలన్నింటినీ 30 పొటెన్షీలలో రోజు ఉదయం సాయంత్రం 3 మాత్రల చొప్పున 2 లేదా 3 వారాల పాటు వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది.